కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ సప్తగ్రహాల వీక్షణ ఆరు అష్టగ్రహాలు నేటి రాహుకి 5-9 ఆస్పెక్ట్లు ఉంటాయి ఉండవని కొంతమంది అంటారు. ఉంటే 8 గ్రహాల యొక్క వీక్షణ ఇక్కడ వీరికి వృశ్చిక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి పంచమ స్థానం. వృశ్చిక రాశి అనేది పంచమ స్థానం అవటం, పంచమ స్థానం మీద వీళ్ళకి మొత్తం అన్ని గ్రహాల ఆస్పెక్ట్ అనేది ఉండటం. సో కర్కాటక రాశి వారికి సంబంధించి ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతుంది? సో డెఫినెట్గా ఇది కర్కాటక రాశి వారికి సంబంధించి మరి లాభంలో రవి, బుధ, గురు, శుక్ర, చంద్ర మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ వీళ్ళకి లాభస్థానంలో ఉన్నందువల్ల తప్పకుండా దెర్ ఈజ్ ఏ సమ్ గెయిన్ఫుల్ ట్రాన్సిట్గానే వీళ్ళకి చెప్పొచ్చు. బట్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో చాలా వరకు కూడా వీళ్ళకి కావాల్సిన లాభం గురించి కానీ, ప్రాఫిట్ గురించి కానీ, గెయిన్ గురించి కానీ, రికగ్నైజేషన్ గురించి కానీ, హానర్ గురించి కానీ, గుర్తింపు గురించి కానీ వీళ్ళు ఫైట్ చేయాల్సి వస్తుంది. అనవసరంగా అన్నెసరిగా ఎదుటి వాళ్ళతో వీళ్ళతో అక్కడ వీళ్ళకి డిబేట్స్ అవుతూ ఉండే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఎప్పుడైతే మీకు అన్నెసరిగా వీటితో డిబేట్ చేయడం మనకు అనవసరం, ఈ టైంలో ప్రాఫిట్ వచ్చే టైంలో అనుకుంటే చాలా వరకు మీరు కామ్ అయిపోతేనే మీకు రావాల్సిన ఆ ప్రాఫిట్ అనేది, ఆ గెయిన్ అనేది వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ ఎప్పుడైతే 11th హౌస్లో ఉంటాయో ఇక్కడ మీరు చాలా మందిని ఫ్రెండ్స్ని కలిసే ఆస్కారాలు ఉంటాయి, చాలా మందిని ఈ టైంలో కలిసే ఆస్కారాలు ఉంటాయి. నెట్వర్క్ సర్కిల్, గ్రూప్ సర్కిల్ని యాక్టివేట్ చేసే టైం ఇది. కాబట్టి తప్పకుండా ఆఫర్స్ కావచ్చు, ఆఫర్స్ కావాలనుకున్న వాళ్ళకి ఆఫర్స్ కావచ్చు, మీటింగ్ సో మచ్ ఆఫ్ పీపుల్ కావచ్చు, కొన్ని ఫ్రెండ్స్ని కావచ్చు, ఇంకా ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళని నెట్వర్క్ సర్కిల్ని ఈ టైంలో ఎక్కువగా మీరు కలిసే ఆస్కారాలు కావచ్చు, ఇవి ఎక్కువగా కర్కాటక రాశి వారికి ఉన్నాయి. అయితే ఇక్కడ మెయిన్గా ఎప్పుడైతే మరి ఇన్ని గ్రహాల యొక్క వీక్షణ ఇక్కడ లాభస్థానంలో ఉంటాం. సో కాబట్టి ఇక్కడ కొంతవరకు ఏంటంటే చాలామంది అంటే 5 వేళ్ళు ఒకలాగా ఉండవు. కరెక్ట్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ 5 వేళ్ళు ఒకలాగా ఉండవు. సో ఇన్ని గ్రహాలు ఒకే చోట ఉండటం వల్ల ప్రతోడు మన మైండ్ సెట్కి తగ్గోడు, మన ఆలోచనకి తగ్గోడు, మన మాట తీరుకి తగ్గోడు, మనకి తగ్గోడు దొరుకుతాడు అనుకోవటం పొరపాటు. సో కాబట్టి వీటితో మనకి మ్యాచ్ అవ్వాలా, అక్కడతో వాడిని ఏమనద్దు, వదిలేసేయండి. అనవసరంగా ఈ డిబేట్స్కి పోతే ఏంటంటే వచ్చే లాభం, ప్రాఫిట్, గెయిన్ పోయే ఆస్కారాలు ఉంటాయి కర్కాటక రాశి వారికి. ఎప్పుడైతే మిగతా శని, కుజుల యొక్క ఆస్పెక్ట్ కూడా పంచమ స్థానం మీద ఉండి వీళ్ళకి మెయిన్గా ఈ పంచమ స్థానం యాక్టివేట్ అవుతుందో కేర్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే క్యారీయింగ్ ఉమెన్స్, ఎవరైతే ఇక్కడ క్యారీయింగ్ ఉమెన్స్ ఉంటారో కొంతవరకు సంతానానికి వాళ్ళు కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ యొక్క దృష్టి పంచమ స్థానం మీద ఉండటం వల్ల ఇక్కడ ఎవరైతే కన్సీవ్కి ఉన్న ఒక 8th మంత్, 7th మంత్, 5th మంత్, ఎనీ మంత్ ఉన్న లేడీస్, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే కనుక చక్కగా రెస్ట్ తీసుకోండి. మీరు ఎటువంటి ఇబ్బందికి లేకపోతే దేనికి గురవ్వకుండా. ఎందుకంటే స్టమక్ మీద సప్తగ్రహ వీక్షణ అనేది స్టమక్ పార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ ఉంది కాబట్టి సో డెఫినెట్లీ ఈ యొక్క జూన్ 1 నుంచి అలాగే 15-16 తారీఖుల వరకు కూడా మీరు ఎక్కువ రెస్ట్ తీసుకుని ఉంటే కనుక డెఫినెట్గా దెర్ ఈజ్ వెరీ గుడ్ ప్రొటెక్షన్. ఇదే పెద్ద రెమెడీ. అలాగే ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల విషయం మీద, మీ లవ్ లైఫ్ మీద, అలాగే సంతానపరమైన విషయాల మీద ఈ ఫోకస్, ఈ యొక్క వీటి మీద అన్ని ఈ గ్రహాల యొక్క వీక్షణ ఉంటుంది కాబట్టి లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చే విషయం ఉంటుంది. అలాగే సంతాన పరంగా కూడా పిల్లలకి సంబంధించిన విషయాల్లో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి ఏంటి అనే దాని మీద మోర్ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే ఇది మెయిన్గా పంచమ స్థానం మీదే ఈ ఎఫెక్ట్ అవుతూ ఉంది కాబట్టి చాలా వరకు మీకు నచ్చిన వాళ్ళు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మీకు ఎవరైతే ఎక్కువ ఇష్టమో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో వాళ్ళ లైఫ్లో జరుగుతున్న ఫ్లక్చువేషన్స్ మీకు కొంత ఏంటంటే హర్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి మరి పంచమ స్థానం మీద జరుగుతుంది కాబట్టి ఈ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే శని, బుధులు ఇద్దరు కూడా అష్టమాధిపతి, వ్యయాధిపతి ఈ రాశికి సంబంధించి. సో శని, బుధుల యొక్క ఆస్పెక్ట్ కూడా పంచమ స్థానం మీద ఉంది కాబట్టి సో ఈ రెండు కూడా శత్రుగ్రహాలు అయ్యాయి వృశ్చిక రాశికి, కుజుడికి. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లోను, సంతానపరమైన విషయాల్లోనూ కొంచెం ఇలాంటి విషయాల్లో మీకు నచ్చిన వాళ్ళ విషయంలోనూ సో సమ్ సడన్ చేంజెస్ ఇవి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే 8th హౌస్, 5th హౌస్ అక్కడ వృశ్చిక రాశి ట్రాన్స్ఫర్మేషనల్ సైన్ అని చెప్తున్నాం కాబట్టి వీటి విషయాల్లో సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి వీటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అన్నెసరీగా పెడితే ఏమన్నా పోగొట్టుకుంటామా, సో సంతానపరమైన విషయాల్లో నేను ఇందాక చెప్పిన విషయాల్లో జాగ్రత్తగా ఉంటాం. సో అలాగే లాభం వస్తుందన్న చోట అనవసరంగా ఆర్గ్యుమెంట్ పెట్టుకుని మిగతా వాళ్ళతో అది చెడగొట్టుకోకుండా ఉంటాం ఆ ప్రాఫిట్ని. సో ఇక్కడ మనం ఎక్కువ మీటింగ్ విత్ ఫ్రెండ్స్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి చాలా వరకు కూడా ఈ టైం మీరు చాలా బిజీగా ఉండే ఆస్కారాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి.
సో మరి ఈ రేర్ ట్రాన్సిట్కి సంబంధించి వీక్షణకి సంబంధించిన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.